హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాక్ మసూరి దాల్ తీసుకొచ్చానండి ఈరోజు. చూసారా ఈ బ్లాక్ మసూరి దాల్ని? ఎప్పుడైనా చూడండి, చూపిస్తున్నాను. ఇది మీకు చూపించడం కోసం నేను కప్తో తీసుకున్నాను మెజర్ చేసుకోవడానికి. ఆ కప్లోది మీకు బౌల్లో వేసి చూపిస్తున్నాను. ఈ మిక్చర్ అందరికీ తెలుసు, 90s కిడ్స్ వారందరికీ. నల్ల మిక్చర్ కావాలి, నాకు నల్ల మిక్చర్ కావాలని మీ అమ్మ నాన్నని అడిగే ఉంటారు కదా, అదే ఈ మిక్చర్. 2 టమాటోలు, ఒక ఆనియన్, 3-4 మిర్చి అనేది తీసుకుంటే ఈ కుక్ చేసుకోవడానికి సింపుల్గా టేస్టీగా బ్లాక్ మసూరి దాల్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో నేను ఏదైతే తీసుకున్నానో పప్పు చక్కగా వేయించండి 5 నిమిషాలు. తర్వాత వాటర్లో 3-4 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత వాటర్ పోసి టైం ఉంటే ఒక అరగంట నానబెట్టుకోండి. అలా అయితే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు మనం టమాటోలు, ఆనియన్స్, మిర్చి కట్ చేసుకున్నాం కదా, అరగంట తర్వాత నేను కుక్కర్లో ఇవన్నీ కలుపుకున్నానండి. ఒక స్పూన్ అనేది ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అనేది సాంబార్ పౌడర్ వేసానండి. అంతే, చక్కగా కలపండి. కలిపిన తర్వాత విజిల్ పెట్టండి. అదే నేనైతే నాది విజిల్ వేసేది కాదండి, 20 నిమిషాలు ఉడికితే నాది అయిపోతుంది కుక్కర్. మీరు విజిల్ వేయించేది కనుక అయితే 4-5 సీటీలు కొట్టించండి. అదే విజిల్స్. 4-5 సీటీలు కొట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో, చక్కగా మాడకుండా చక్కగా కుక్ అయింది. తర్వాత దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేయండి. అంటే రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది ఇలా వాటరీగానే తినాలండి ఈ రెసిపీ అనేది, అప్పుడే టేస్టీగా ఉంటుంది, ముద్దగా తినకూడదు. అంటే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఎలా సర్వ్ చేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత రైస్ పెట్టుకున్నానండి, 2 అప్పడాలు పెట్టుకున్నాను. ఈ ఎండలో కష్టపడి చేసుకున్న చల్లమిరపకాయలు అనేది నేను చేసుకున్న చల్లమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఈ 2. తర్వాత పప్పు అనేది అన్నంలో వేసుకొని పైనుంచి నెయ్యి అనేది వేసుకున్నానండి. చూడండి, బిగినర్స్ కానీ అసలు వంట రానేళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చండి. బయట హాస్టల్లో ఉండి వాళ్ళే వండుకునే వాళ్ళకి కూడా టైం అనేది చక్కగా సేవ్ అవుతుంది. చదువుకోవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఏం తినాలిరా బాబు అనే బాధ లేకుండా చక్కగా ఈ పప్పు అనేది వండుకోవచ్చు. హై ప్రోటీన్ ఫుడ్ అండి. చక్కగా నేను ఇలా సర్వ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది, ఎలాంటి వంటలు అనేవి కావాలనేవి నాకు కమెంట్ చేయండి. చూడండి, చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. నెయ్యి వేసి లాగించేసాం, ఎంతో బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చక్కగా చేసుకోవచ్చు. నేను అనేది ఈ వంటలు అనేది మీ అందరికీ తెలియడం కోసం నేను కష్టపడి వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. నా కష్టానికి తగ్గట్టు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో పనుల్లో మేము ఈ వీడియోలు పోస్ట్ చేయడం కష్టం. థ్యాంక్ యూ.